ఇక అరెస్టుకు ముందు కాంగ్రెస్ సర్కార్పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై 226 కేసులు పెట్టిందని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తనను వేధిస్తోందని తెలిపారు. తాను ఎటూ పారిపోలేదని పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు బాల్క సుమన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ 420 హామీల మీద కానీ వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ అన్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించారు. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, మా అంబేద్కర్ గారు మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైళ్ళు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకుంటుంది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, డెఫినెట్గా లా అబైడింగ్ సిటిజన్గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక కొన్ని ఛానల్లో సుమన్ పారిపోయిండు, అటుపోయింది, ఇటుపోయింది అంటూ నేను ఎటు పోలే. తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ ఉంది. విద్యార్థి భవన్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేసేది ఉంది. ఆ పనిలో మేము నిమగ్నమైన, మేము ఎటు పోలే. డెఫినెట్గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా.